రెసిపీ టేబుల్కు స్వాగతం. ఈరోజు క్రిస్పీగా ఉండే ఆంధ్ర ఫేమస్ రెసిపీ పెసరట్టు ఎలా తయారు చేయాలో చూద్దాం. పెసరట్టు అంటే ఇష్టపడిన వారు ఎవరు ఉండరు. టేస్టీగా ఉండే ఈ పెసరట్టును ఎలా తయారు చేయాలో చూద్దాం. కావలసిన పదార్థాలు: పెసలు 1 కప్పు, బియ్యం 1 కప్పు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఇది ఆప్షనల్ మాత్రమే, ఉప్పు రుచికి సరిపడినంత, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం ముక్క 2 ఇంచులు, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, నూనె ఫ్రై చేసుకోవడానికి సరిపడినంత. ముందుగా పెసరట్టుకు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. పెసలను అలాగే బియ్యాన్ని వేరువేరుగా 6 గంటల సేపు నానబెట్టండి. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లో కానీ గ్రైండర్లో కానీ తీసుకుని తగినంత ఉప్పు, అల్లం ముక్క వేసి గ్రైండ్ చేసుకోండి. ఈ గ్రైండ్ చేసిన మిశ్రమం ఇలా తయారవుతుంది. ఇప్పుడు కొంచెం పసుపుని యాడ్ చేసుకోండి. పసుపు ఆప్షనల్ మాత్రమే. ఇప్పుడు ఒక దోస పాన్ను స్టవ్ మీద పెట్టి ఆయిల్ను అప్లై చేయండి. ఒక కర్ర ముక్కకు క్లాత్ను చుట్టి ఇలా ఆయిల్ అప్లై చేస్తే ఆయిల్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. మరీ హీట్ చేయకుండా ఒక గరిటెతో పిండిని తీసుకుని ఇలా గరిటెతో వేసిన తర్వాత ఇలా రౌండ్గా చుట్టుకుంటూ సమానంగా అద్దుకుంటూ వెళ్ళాలి. పిండి ఎంతవరకు వస్తుందో అంతవరకు ఇలా తిప్పుకుంటూ ఉండాలి. స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి. ఇప్పుడు కొంచెం ఆయిల్ని చల్లుకుని కొంచెం జీలకర్రను కూడా యాడ్ చేసుకోండి. ఒకసారి గరిటెతో ప్రెస్ చేసిన తర్వాత దోశను తిప్పుకోండి. ఇలా ఫోల్డ్ చేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. పెసరట్టును 2 వైపులా కాకుండా ఒక వైపున ఫ్రై చేసుకున్నా ఫోల్డ్ చేసుకోవచ్చు. అలా అయినా టేస్టీగానే ఉంటుంది. ఇప్పుడు ఆనియన్స్తో పెసరట్టు ఎలా తయారు చేయాలో చూద్దాం. అదే పాన్లో ఆయిల్ అప్లై చేసి పిండిని తీసుకుని ఇలా రౌండ్గా చుట్టుకుంటూ పిండి ఎంతవరకు వస్తుందో అంతవరకు తిప్పుకోవాలి. ఇలా తిప్పుకున్న తర్వాత కొంచెం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర వేసుకుని కొంచెం ఆయిల్ని కూడా చల్లుకోండి. హై ఫ్లేమ్లో పెడితే త్వరగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు రెండో వైపు తిప్పకుండా ఫోల్డ్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. ఈ పెసరట్టు చాలా క్రిస్పీగా ఉంటుంది, అలాగే టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీ ఫీడ్బ్యాక్ను నాకు పంపించండి. మరిన్ని రుచుల కోసం రెసిపీ టేబుల్ను సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.